ఈ నక్షత్ర మండలాలను దాటి మరొక విశ్వంలోనికి వెళ్ళి తండ్రుల లోకానికి వెళ్ళి తండ్రిని కలిసి తండ్రితో మాట్లాడి అక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని విదిన్ 12 అవర్స్ మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ ఈ విశ్వంలోకి వచ్చేసారండి. అదే మనిషి అయితే కాలం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి వీడికి? వాడు 100 ఏళ్ళు సరిపోద్దా? ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అది కాంతి వేగంతో నువ్వు వెళితే నీ టైం సరిపోద్ది. అంటే ఇంత వేగంతో ఎలా వెళ్ళాడు ఈయన? అది మీరు ఆలోచించాలి. ఏమండి? కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తేనే విశ్వాన్ని దాటి వెళ్ళగానే విశ్వంలోని ఎక్కడో దూరాన కనబడుతున్న నక్షత్ర మండలాల దగ్గరికి, అక్కడ కనిపించే ఏమండి గొప్ప గొప్ప నక్షత్రాల దగ్గరికి, నా గ్రహాల దగ్గరికి మనం వెళ్ళగలమని చెప్పుకుంటున్న ఈ శాస్త్రీయ లోకం వెలుగు వల్లనే సాధ్యం. ఆ వెలుగైనా మళ్ళా మిలియన్ల సంవత్సరాలు కావాలంటే ఒకళ్ళు యేసుప్రభు నిజంగా వీళ్ళు అనుకున్న లెక్క ప్రకారంగా ఆ స్పీడే యేసుప్రభుకి పెట్టాం అనుకుందాం ఉదాహరణకి. అంటే సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో యేసుప్రభు వెలుగ్గా మూవ్ అయ్యాడు అనుకోండి. ఈయన వెళ్ళొచ్చేసరికి భూమి మీద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే ఈయన ఎన్ని మిలియన్ల సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళాలి కాంతి వేగంలో, మరలా ఎన్ని మిలియన్ల సంవత్సరాలు ప్రయాణం చేసి వెనక్కి రావాలి? ఏమంటే చెప్పండి. పాలపొంత నక్షత్ర మండలంలో మధ్యకెళ్ళడానికే 450 మిలియన్ల సంవత్సరాలు కాంతి సంవత్సరాలు అయితే, వెళ్ళడం 450 మిలియన్ల కాంతి సంవత్సరాలు, రావడానికి 450 మిలియన్ల సంవత్సరాలు. అంటే ఇంచుమించు 900 మిలియన్ల కాంతి సంవత్సరాలు పడితే భూమి మీద మానవజాతి ఉంటుంది అప్పటికి. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ శాస్త్ర ప్రపంచానికి ఎరుగని స్పీడ్ అయింది. నీ మొహానికి లెక్క కట్టావు కాంతికి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగాని. అసలు యేసుప్రభు స్పీడ్ చెప్తే వీళ్ళకి అర్థం కాదు. ఏమండి? ఇప్పుడు చెప్పండి, కాలాన్ని లెక్కగట్టడానికి కాంతి సంవత్సరాలను ఉపయోగించుకున్న నువ్వు మనిషి, ఎందుకంటే ఆ వెలుగు లోకంలోనికి వచ్చిన 365 రోజులలో నుంచి వచ్చే ఒక సంవత్సరం, ఆ సంవత్సరంలో 2026 సంవత్సరాలు ఈ కాలానికి మధ్యవర్తి యేసుప్రభు. అమ్మమ్మమ్మమ్మ యేసుప్రభుని ఉంచడానికి వీలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలంలోంచి ఆయన తీసేయండి అని బీసీలో నుంచి బిఫోర్ క్రైస్ట్, ఏడీలో నుంచి యానో డామిని అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ అంటే ప్రభు యొక్క సంవత్సరాన్ని తొలగించిన నువ్వు నీ కోపంతో, నీ ద్వేషంతో, నీ అసూయతో, ఏమండి? కానీ ఏదైతే కాంతి సంవత్సరాలు నువ్వు అంటున్నావో ఆ కాంతి సంవత్సరాలకు మూలం, ఆ కాంతి సంవత్సరాలకు ఏమండి నిర్మించిన ప్రథముడుగా, కాలాన్ని లెక్కగట్టిన వాడుగా, కాలానికి ఆరంభకుడుగా, ఆది అంతం అని పేరేంటి? ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. అంటే ఆది అంతం అంటే ఏంటి? టైం. ఏ టైంనైతే నువ్వు కొలవడానికి ఈరోజు ఆయన పేరు లేకుండా నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్నావో, ఏ కాలాన్నైతే నువ్వు కొలవడానికి ఈరోజు కాంతిని తీసుకొని నువ్వు కొలుస్తున్నావో ఆ కాంతిలోనూ ఆయన ఉన్నాడు. ఏమండి? ఆ కాలమానంలో కూడా ఆయన ఉన్నాడు. కాలం ఆయనదే, కాంతి ఆయనదే. అది నువ్వు అనుకుంటున్నట్టుగా సూర్యకాంతి కాదు. అది సూర్యుడి నుంచి వచ్చే కాంతిని బట్టి లెక్కగట్టావు భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు అని. కానీ ఆయన సూర్యకాంతులు అంటుడా? సూర్యకాంతులకు బాబు. అవునా? నువ్వు లెక్క కట్టడానికి లైట్ ఇయర్స్ అంటున్నావే, ఈ కాంతి సంవత్సరాలు అంటున్నావే. అందుకే ఏమని పేరు పెట్టాను? కాంతి సంవత్సరాల కొలమానం. అంటే కాంతి సంవత్సరాలను కొలవడానికే కొలమానం. నువ్వనుకున్న ఈ కాంతి కాదది. టోటల్ విశ్వంలో ఉన్న కాంతి ఎంతైతే ఉందో ఆ కాంతిని అంతటిని ఆరంభించినవాడు, ఆ కాంతి పుంజాలన్నిటిని సృష్టించినవాడు, ఆ కాంతిని రగిల్చినవాడు, ఆ కాంతి అన్నిటినీ కనబడేటట్లుగా మన కళ్ళెదుట ప్రజ్వలింపజేసిన ఒరిజినల్ కాంతి ఉంది. ఏమండి? ఎవరు? ఆయనే రియల్ లైట్. మరి ఆ కాలమానానికి ఆయన కొలమానంగా ఉంటే నువ్వు భూమి మీద ఉన్న 365 రోజుల్లో వచ్చే ఒక సంవత్సరానికి ఈయన కాలమానంలో ఈయన ఉండకూడదని నువ్వు తీసేస్తే అసలు విశ్వకాలమానంలోనే ఉన్నవాడు ఆయన. విశ్వకాలమానానికే ఎవరైనా ఆయన వలన కలిగి ఉన్నదేది ఆయన కోసం ఏం రాయబడింది? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క మూర్తిమంతమునయ్యుండి, ఇందరు మనం చదువుకున్న మాట, ఆయన లేకుండా ఏది కలుగలేదు. నీ దిక్కుమాల కాంతి సంవత్సరాలు ఆయన వల్లే కలిగాయి. నువ్వు లెక్క కట్టుకున్నా ఏమండి 365 రోజులు ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగేది. అవునా? 24 గంటలు సూర్యుని చుట్టూ తిరిగేది ఒక సంవత్సరం. ఇదే కదా లెక్క.